పార్లమెంటు ఆవరణలో విపక్షాలు ఆందోళన చేస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. मंत्री जवाब दो, प्रधानमंत्री माफी मांगो, धर्मेंद्र प्रधान झांकी है, अमित शाह बाकी है, 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 धर्मेंद्र प्रधान झांकी है, अमित शाह बाकी है। पीएम मोदी माफी मांगो, माफी मांगो, माफी मांगो, अमित शाह माफी मांगो, माफी मांगो, माफी मांगो। सर पेपर लीक के समस्या के समाधान के लिए जो बिल लाया जा रहा है, उस बिल में आपकी पार्टी की तरफ से आप बोलने जा रहे हैं, वो कौन सा मुद्दा है जिसको आप सदन में उठाएंगे? देखिए, पेपर लीक को लेकर के छात्रों की का जो मुद्दा रहा है एग्जाम लीक को लेकर के, उसमें कैसे अगर पेपर लीक को लेकर के अब भविष्य में ऐसा कुछ होता है तो सरकार कानूनों के माध्यम से कैसे इसको सही करे, कितने समय के अंदर इसकी जांच होगी, कितने समय के अंदर राहत दी जाएगी, कब रीटेस्ट होगा, इन सब पर एक प्रक्रिया बन जानी चाहिए। और जो भी छात्र इस परीक्षा को लेंगे आगे कैसे उनको और राहत दी जाएगी, इन सारे मुद्दों पर हम लोग बातचीत करेंगे, अपनी बात को रखेंगे। सिर्फ छात्रों की जो मांग थी वो परीक्षा को लेकर थी, हम जो अपनी राय रखेंगे वो पूरी शिक्षा को लेकर के रखेंगे। और इसीलिए हम चाहेंगे कि जब सदन जब चूंकि छात्रों की मांगें मान ली गई हैं, सदन सुचारू रूप से चले, बहस हो, चर्चा हो, संवाद हो, आपके अलग अलग पक्ष हो सकते हैं, सभी पक्षों को मंच देने का काम संसद का है। और संसद में जब आप अपनी बात रखेंगे तो सार्थक समाधान जरूर निकलेगा। इन सब के बीच एक वीडियो वायरल हो रहा है। మార్చి 2 పార్లమెంటుపై సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అని అన్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, సీజేఐ వ్యాఖ్యల సారాంశం ఏంటి? ఇటీవల విద్యార్థులు ఆందోళన చేయటము, దాని కొనసాగింపుగా విద్యార్థులపై లాఠీ చార్జీ, బాష్పవాయు గోళాలు ప్రయోగించడంతో పాటుగా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ దళాలు పెల్లెట్ గన్స్ ఉపయోగించాయి. వాటికి సంబంధించినటువంటి అన్ని అంశాలతో కూడినటువంటి ఒక లేఖను గత వారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ కి పలువురు న్యాయవాదులు లేఖ రాశారు. అయితే ఆ లేఖకు సంబంధించినటువంటి విషయంలో ప్రస్తావించిన అనంతరం తమకు ఎలాంటి పిటిషన్ దాఖలు కాలేదని చెప్పి తొలుత గత వారం సూర్యకాంత్ ఆ అంశం పైన విచారణ చేపట్టడానికి విముఖత చూపించారు. అయితే ఆ వ్యాఖ్యల తర్వాత సుప్రీంకోర్టు సిజేఐ వ్యాఖ్యల తర్వాత గత వారమే దాదాపు 3 పిటిషన్లు, 3 ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు విద్యార్థుల ఆందోళనపై సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. వీటన్నిటిపైన ఈ రోజు విచారణకు స్వీకరించినటువంటి సిజేఐ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ రోజు విచారణ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేసింది. విద్యార్థులు ఆందోళన చేస్తున్నటువంటి సమయంలో నిరసన తెలిపే హక్కు, విద్యార్థులకు ఆందోళన చేస్తున్నటువంటి హక్కు రాజ్యాంగం కల్పించిందని, నిరసన తెలియజేయడంలో ఎలాంటి ఇబ్బంది లేదు, అది రాజ్యాంగం కల్పించినటువంటి ప్రాథమిక హక్కు కాబట్టి ఆ విషయం తాము సమర్థిస్తామని. అయితే శాంతియుతంగా ఆందోళన చేసేటువంటి సమయంలో అలజడులు సృష్టించినట్లయితే అలాంటి అలజడులు సృష్టించే వారిని గుర్తించి చర్యలు చేపట్టేటువంటి బాధ్యత కూడా ఉన్నతాధికారులపై ఉంటుంది అని చెప్పి జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. అదే సందర్భంలో విద్యార్థుల ఆందోళనను సాకుగా చూపి మితిమీరినటువంటి బలప్రయోగం కూడా చేయడం అనేది కూడా మంచి పద్ధతి కాదు, ఇది ఆందోళనకరమైనటువంటి విషయంగా జస్టిస్ సూర్యకాంత్ ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఆందోళనలు అంటే విద్యార్థులు కావచ్చు, ఎవరైనా సరే ఆందోళన తెలిపే క్రమంలో ఆ ఆందోళనలో
జ్వరబడేటువంటి విద్రోహ శక్తులను నియంత్రించాల్సిన బాధ్యత, అటువంటి వారిని గుర్తించి వారిపైన చర్యలు తీసుకునేటువంటి బాధ్యత ఉన్నతాధికారులకు ఉంటుంది. ఆ విషయాన్ని గుర్తెరగాలి అని చెప్పని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమాల బాక్షీలు వ్యాఖ్యలు చేశారు. ఇదే సందర్భంలో శాంతియుత నిరసనలు, పోలీసుల చర్యల నిర్వహణకు సంబంధించినటువంటి విషయంలో దేశవ్యాప్తంగా అంటే ప్రస్తుతం ఆందోళన అనేక రాష్ట్రాల్లో కొనసాగుతుంది. అన్ని రాష్ట్రాల్లో దాదాపు ఇదే రకమైనటువంటి పరిస్థితి, లాఠీ చార్జీలు, బాష్పవాయు గోళాలు, కొన్ని చోట్ల మరింత తీవ్రమైనటువంటి అంశాలు చోటు చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఆ నేపథ్యంలోనే ఆందోళనలను నియంత్రించడానికి ఒక దేశవ్యాప్త విధానం ఉండాల్సిందేనని చెప్పి సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం అభిప్రాయపడింది. దీనికి సందర్భంలోనే హింసకు తావు లేకుండా నిరసనకారులు కూడా, విద్యార్థులు కావచ్చు ఎవరైనా సరే, నిరసనకారులు కూడా స్వీయ నియంత్రణ అనేది, ఆత్మ నియంత్రణ అనేది, ఆత్మశిక్షణ పాటించడం అనేది కీలకం. కాబట్టి ఇటు పోలీసులు ఎంతవరకు సమన్వయం పాటించాలి, ఆందోళనల విషయంలో ఏ విధంగా వ్యవహరించాలనేది దేశవ్యాప్త విధానం ఏ విధంగా కొనసాగాలో, అదే సందర్భంలో నిరసనలకు పిలిపించేవాళ్ళు కానీ ఆందోళనకు ఆందోళన నిరసన కార్యక్రమాలు చేపట్టేవారు కూడా అదే రకమైనటువంటి స్వీయ నియంత్రణ పాటించాల్సి ఉంటుంది. అందుకు తగిన మార్గదర్శకాలను వారే స్వయంగా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుందనేటువంటి విషయాలను గుర్తెరగాలని చెప్పని కూడా సుప్రీంకోర్టు కీలకంగా వ్యాఖ్యలు చేసింది. ఈ నేపథ్యంలోనే ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై తదుపరి విచారణ కొనసాగించేందుకు సుప్రీంకోర్టు సుముఖత చూపుతూనే తదుపరి విచారణను మంగళవారానికి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ధన్యవాదాలు అరుణ్.